ఇద్దరు కుమారుడు ఉన్నాడు. ఆ ఇద్దరులో చిన్న కుమారుడు తన ఆస్తిని 2 ముక్కలు చేసేసి 2 భాగాలు చేసేసి పెద్ద కొడుకు సగం చిన్న కొడుకు సగం రావాలి కదా. ఆ చిన్న కొడుకు ఏమన్నాడంటే నా సగం భాగం నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అని అడుగుతున్నాడు. ఇప్పుడే ఎందుకురా, ఇంకా చాలా టైం ఉంది కదా, నీకు వివాహం అవ్వాలి, నీకు పిల్లలు పుట్టాలి, నువ్వు మంచిగా స్థిరపడాలి, అప్పుడు నీ ఆస్తిని భావిస్తాను అని అంటాడు. రాయబడలేదు కానీ అంటే మనం పిల్లోడు ఏదైనా అడిగితే వెట్టించేదమ్మా, నీకు అప్పుడే ఎందుకురా, పిల్లోడు సైకిల్ అడిగాడు అనుకోండి, చిన్నోడు అప్పుడే సైకిల్ ఎందుకు పడిపోతా ఉంటాడు. కొంచెం పెద్దోడు బండి అడిగాడు అనుకోండి, నీకు లైసెన్స్ వచ్చే వయసు రావాలి, అప్పుడు నీకు బండి కావాలంటాడు. అలాగే తండ్రి కూడా చెప్తాడు, చెప్పకుండా ఉన్నాడు, నీకు ఇంకా సమయం ఉంది, ఆ సమయం ఇచ్చిన తర్వాత నేను నీకు రావాల్సిన భాగం ఇస్తానంటే వినలేదు. నువ్వు నా ఆస్తి ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి నా భాగం నాకు ఇచ్చేయమని తండ్రిని అడిగిన ఈ చిన్న కుమారుడు తనకి రావాల్సిన భాగం రాబట్టుకున్నాడు. తప్పని పరిస్థితుల్లో తండ్రి తనకున్నటువంటి ఆస్తిలో సగ భాగము చిన్న కుమారుడికి ఇచ్చేస్తాడు. చిన్న కుమారుడు ఆస్తినంతా పట్టుకుని దూరదేశం, ఎక్కడైతే ఇప్పుడు మన కుమారులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఏ హైదరాబాదు, ఏ వైజాగ్, చూడ చక్కని ప్రదేశాలు కదా అవి, ఏ వైజాగ్, హైదరాబాదు, ఏ మద్రాసు, ఇలాంటివన్నీ చక్కగా మంచి ప్రదేశాలని చూడొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనే భావన కలిగి అక్కడ పంపించండి ఇక్కడ పంపించండి అంటారు. నువ్వు అక్కడ ఉండలేవు, తల్లిదండ్రులు లేకుండా నువ్వు అక్కడ ఉండలేవు, నీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నంత వరకు నువ్వు ఉండగలవు అని ఎన్ని చెప్పినా వినరు. ఈ చిన్న కుమారుడు కూడా అంతే, తనకు రావాల్సిన భాగం తీసుకున్నాడు, దూరదేశానికి పోయాడు. ఈ దూరదేశంలో ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఎవరు కూడా చేస్తారు కదండి ఫ్రెండ్స్, అలా చేయరు కొంతమంది. మీ దగ్గరికి డబ్బు ఉంది కదా, దీనితో ఈ వ్యాపారం చేస్తే చాలా ఎక్కువ లాభాలు ఉంటాయి, ఈ వ్యాపారం చేస్తే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు, ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అని కొన్ని కళ్ళబొల్లి కవర్లు చెప్పారు. ఎందుకు వారితో కలిపి వీళ్ళు కూడా ఎంజాయ్ చేయడం. వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఈ కుమారుడు దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బులు అయిపోయే వరకు కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి కొన్ని కవర్లు చెప్పారు. ఆ వ్యాపారం చేయొచ్చు, ఈ వ్యాపారం చేయొచ్చు, అక్కడ సంపాదించవచ్చు, ఇలా సంపాదించవచ్చు, అంత గొప్పడవచ్చు, ఇంత గొప్పడవచ్చు అని ఎన్నో చెప్పారు. ఆ చెప్పిన దాన్ని బట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ డబ్బంతా బైబిల్లో ఏం రాయబడి ఉందంటే దుర్వ్యాపారము అని రాయబడి ఉంది. వ్యాపారం అంటే మంచిదా చెడ్డదా? మంచిదే. కూరగాయలు వ్యాపారం చేస్తారు, ఆ వ్యాపారం చేయకపోతే మనం ఎక్కడి నుంచి వస్తాయి? ఏ వ్యాపారం అయినా మంచిదే. దుర్వ్యాపారం మంచిది కాదు. దుర్వ్యాపారం అంటే కూరగాయలే అమ్ముతూ ఆ కూరగాయలు ఎక్కువ లాభం రావాలని ఏం చేస్తారు? ఎరువులు ఎక్కువ, పురుగు మందులు ఎక్కువ అవి వాడేస్తారు. అవి ఎక్కువ దిగుబడినిస్తాయి, తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిస్తాయి. అవన్నీ మనం కొనుక్కుని రోగాల బారిన పడతాం. అది దుర్వ్యాపారం. కల్తీ సరుకులు, కల్తీ మద్యం, కల్తీ ఆరోగ్యం కోడి చేసే సిగరెట్లు, మందు, ఇంకా గుట్కాలు, ఇవన్నీ ఇలాంటివి అన్నమాట. ఇలాంటి వ్యాపారం ఏదో చేశాడు, తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పుడు చాలా మంది కూడా ఈ వ్యాపారాలు చేసి జైలు పాలవుతున్నారు. అలాంటిది ఏదో చేస్తున్నాడు వ్యాపారం, దుర్వ్యాపారం అని రాయించాడు దేవుడు. అలాంటి దుర్వ్యాపారం ఏదో చేశాడు, తీవ్రంగా నష్టపోయాడు, డబ్బులన్నీ అయిపోయినాయి. ఇక తినటానికి కూడా ఆ కుమారుడు దగ్గర, చిన్న కుమారుడు దగ్గర ఏమీ లేవట. ఎవరన్నా తన స్నేహితుడిని అడిగాడు, వచ్చి పోరా నీ దగ్గర డబ్బులు ఉన్నందుకు ఆయన పొగడారు, కానీ డబ్బులు అయిపోయిన తర్వాత ఎవరో మాత్రం తెలియదు. ఎక్కడికి వెళ్ళినా పనిలో పని చేద్దామని ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన పనిలో కూడా పెట్టుకునేవారు కాదండి. ఎవరో తెలియదు, ఏ పని చేస్తాడో తెలియదు. నమ్మి ఒక పని అప్పగిస్తే ఏమో ఏం చేస్తాడో
ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు తెచ్చుకుని ఇక్కడ పాడు చేశాడు, మొన్నటి దాకా తాగాడు తిరిగాడు, ఇప్పుడు నా పనిలో వీడిని పెట్టుకుంటే ఇక్కడ కూడా పాడు చేస్తాడు, వీడిని అసలు నది చేరనివ్వకూడదు అని ఎవరు కూడా పనిని ఇవ్వలేదంట. అయితే పందుల గుంపు చూశాడంట, పందుల గుంపు చూశాడు. ఆ పందులు వేస్తే ఆ యజమాని దగ్గరికి వెళ్ళాడు, అయ్యా అయ్యా నేను పందులు మేపుతాను అయ్యా, నాకు ఏదన్నా ఆహారం పెట్టండి. పందులు మేపేవాడు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన అన్నాడంట, నా దగ్గర నీకు పెడతానికి ఏమీ లేదు, ఆ పందులు మేపు, ఆ పందులు కట్టే పొట్టు ఉంది, అది ఎవరు తింటానంటే చెప్పు, నీకు పందులు మేపడానికి నేను ఉద్యోగం ఇస్తాను అని అన్నాడు. ఆ పందులు మేపి ఆ పొట్టు తినడానికి వెళ్తే కూడా ఆ పందులు పొట్టు తినలేదండి. అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు, తన తండ్రి దగ్గర అనేక మందికి ఆహారము తినడానికి, పనివారికి అనేక మంది పనివారులు వాళ్ళే సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. ఆ తండ్రికి ఈ కుమారుడు వారసుడు, కానీ పందులు పొట్టు తినడానికి కూడా తినలేదు. అలాంటి సమయంలో పశ్చాత్తాపడుతున్నాడు, నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రికి నన్ను చేసుకుంటాడేమో, నేను ఒక ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ కథ విన్నారా? గుర్తొచ్చిందండి? ఎవరో తరగలేదు. అంటే ఈ కుమారుడు తన తండ్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, తన పశ్చాత్తాపడి తిరిగి వచ్చిన తర్వాత మరలా తన తండ్రి ఆ కుమారుని చేర్చుకున్నాడు. కథ అయిపోయింది. తండ్రి మరలా చేర్చుకున్నాడు, ప్రశస్త వస్త్రం తెప్పించాడు, చెప్పులు తెప్పించాడు, చేతికి ఉంగరాలు పెట్టించాడు, కథ సుఖాంతం అయిపోయింది. అయితే ఈ కుమారుడు ఎక్కడ తప్పిపోయాడు ముందు ఒకసారి చూద్దాం. పైన లూకాసు వార్త 15వ అధ్యాయము ఒకసారి చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. పాపులను చేర్చుకునేటప్పటికి వచ్చేస్తున్నాడు కోపం. ఈయనేంటి, నేను పరిశుద్ధుడు అని చెప్తున్నాడు, ఈయన పాపులను చేర్చుకుంటున్నాడండి అని అంటాడు. వైద్యుడు రోగులకే వైద్యుడు, రోగం లేని వాడికి వైద్యం అవసరమా? నాకు ఏదైనా రోగం ఉందండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే ఒక ఇంజక్షన్ ఒక టాబ్లెట్ ఇస్తాడు, ఆ రోగం తగ్గుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు తను తాను వైద్యుడితో పోల్చుకున్నాడు. వైద్యుడి దగ్గరికి వెళ్తారు, రోగం ఉన్నవాడు జబ్బు ఉన్నవాడు వెళ్తాడు. పాపం ఉన్నవాడు పరిశుద్ధి దగ్గరికి వస్తే ఆ పాపాన్ని కడిగేస్తాడు. పాపం ఉన్నవాడు, నాలో పాపం ఉంది, నేను ఎక్కడికి వెళ్ళాలి? పాపం చేయగల వాడి దగ్గరికి వెళ్ళాలి. పాపం చేయగల వాడే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన ఈ పాపులు చేర్చుకోవడం ఈ పరిసయ్యులు చూశారు. వారిని చూసి ఏమడుగుతున్నారంటే, ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నారని కనుక్కుంటారు. అది యేసు ప్రభువు వారు గ్రహించారు. అందుకైన వారితో ఈ ఉపమానం చెప్పారు, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. చిన్న కుమారుడు తప్పిపోయాడండి.
చిన్న కుమారుడు ఎక్కడికి తప్పాడు? తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తన చిన్న కుమారుడు తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఎవరి చిన్న కుమారుడు? నేనే అనండి. నేనే. ఎక్కడ తప్పిపోయావు? ఎక్కడ తప్పిపోయావు? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు ఆ తండ్రికి చిన్న కుమారుడు నేనే అని ప్రశ్న వేసుకున్నప్పుడు నేను ఎక్కడ తప్పిపోయానమ్మా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, ఈ తప్పిపోయిన మంద గొర్రెల గురించి ఎందుకు చెప్పాడంటే, ఈ మంద మనమే. ఈ గొర్రెల గురించి చెప్తూ ఏం చెప్తున్నాడంటే, ఎవరికైనా 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఈ సంఘంలో ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారు? కానీ ఒక్కడు తప్పిపోయినా ప్రభు వెతకడానికి వస్తాడు. ఎక్కడ తప్పిపోతున్నాం మనం? సంఘంలో తప్పిపోవడానికి గల కారణాలు ఏంటి? సంఘంలో తప్పిపోవడానికి గల కారణాలు ఏంటి? ఏదన్నా మనం తప్పులు చేయడం సహజం. మనం తప్పులు చేయడం సహజం. పాస్టర్ గారు అమ్మ ఎందుకమ్మా అలా ఉంటాం, తప్పుడు ఎందుకమ్మా అలా ఉంటాం, అన్న ఎందుకన్నా ఆ స్థితి ఎందుకన్నా విడిచిపెట్టేయన్నా, ఆ మధ్యాహ్నం విడిచిపెట్టి, ఆ సిగరెట్ విడిచిపెట్టి, అమ్మ ఆ చెప్పుడు మాటలు వినకు, నీ కాపులను సక్కదిద్దుకో, నీ భర్త మాట విను, నీ అత్తగారి మాట విను, నీ తల్లి మాట విను, నీ తండ్రి మాట విను అని చెప్పినప్పుడు కొంత కోపం వచ్చారు. ఎవరి మీద? అంటే కాపాడి మీద కోపం వచ్చేది. వెంటనే వచ్చేవారు రారు. మాస్టర్ గారు నన్ను ఇలా అనేశారు, మాస్టర్ గారు నన్ను అలా అనేశారు. అవును, ఎందుకు? అది నా జీవితం, అది నా ఇష్టం. ఆలోచించామా? ఆలోచించలేదా? ఆలోచించుకున్నామా లేదా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. సంఘంలో మనం ఎప్పుడు తప్పిపోతామంటే, హృదయంలో గర్వం వచ్చినప్పుడు తప్పిపోతాం. సంఘంలో తప్పిపోతే ఎక్కడికి వెళ్తాం? ఇంటి నుండి తప్పిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? దూర ప్రాంతం వెళ్ళాడు. అక్కడ ఏమయ్యాడు? దుర్వ్యాపారం చేశాడు. సంఘంలో తప్పిపోతే దేవుడితో గడపవలసిన సమయం ఎవరితో గడుపుతాం? దేవుడితో గడపవలసిన సమయం ఇంట్లో టీవీతో గడిపేస్తాం, బయట స్నేహితులతో గడిపేస్తాం. ఇంట్లో టీవీతోనో సెల్తోనో గడిపేస్తాం, బయట స్నేహితులతోనో గొట్టింపులు కొట్టుకుంటూ అక్కడ గడిపేస్తాం. అక్కడ మనల్ని సాతాను గారు పట్టుకుంటాడు. ఆదివారం కదా, ఖాళీగా ఉన్నాం కదా, అక్కడికి వెళ్తాం, అక్కడ పార్టీ చేద్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, ఈ సీరియల్ చూద్దాం. అలా పట్టుకుంటాడు నెమ్మదిగా. ఒక్కసారి పట్టుకున్నాడంటే విడిచిపెట్టాడు. సంఘంలో తప్పిపోయిన గొర్రె నేనే. ఒకసారి మరలా అనుకోండి, ఈ సంఘంలో తప్పిపోయిన గొర్రె నేను. ఈ సమస్యతో పట్టబడి ఉన్నాను సాతాను గడిచేత. అది ఏ సమస్య అనేది మీ అందరికి ఇక హృదయానికి వదిలిపెట్టేస్తాడు దేవుడు. ఒకసారి అది ఏంటి, నన్ను పట్టుకున్నది ఏంటి మనమే పరిశీలన చేసుకున్న వాళ్ళమై ఉన్నామని ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. తప్పిపోయిన గొర్రె ఏ రీతిగా తప్పిపోయింది? హృదయ గర్భం ద్వారా తప్పిపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు విడిచిపెట్టాడు. ఎవరో కూడా వస్తారు, ఇంట్లో టీవీ చూస్తున్నా ఆ సహోదరునో తప్పుడు చర్చి టైం అయిపోయింది ఇంకా రావట్లేదండి అడుగుతాడు. దేవుడు పంపిస్తాడు ఎవరికి? తమ్ముడు చర్చి టైంలో నువ్వు ఎక్కడ ఉన్నావండి, స్నేహితులతో ఉన్నావండి, చర్చికి వెళ్ళే రోజు దేవుడు ఎవరో పంపిస్తాడు. గ్రహించాలి, దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు, వెతుకుతున్నాడు. మనం పరిశీలన చేసుకున్నప్పుడే అది గ్రహించగలం. తప్పిపోయిన గొర్రె హృదయ గర్వంతో తప్పిపోయినప్పుడు దేవుడు హృదయంలోనే మూలుగుతూ ఉంటాడు. నీ సమయం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఎక్కడున్నావు? ఈ గొర్రె గురించి
కాపరి ఏ రీతిగా పట్టించుకుంటాడో, ఏ రీతిగా కాపరి గొర్రె గురించి వెతుకుతాడో ఒకసారి హెగిస్కేలు గ్రంథంలో చూద్దామండి. ముందుగా చదువుతున్న వాక్య భాగము హెగిస్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి చదువుతాం. ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరపోయినప్పుడు కాపరు వాటిని వెతికినట్లు నా గొర్రెలను వెతకదను. ఇప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తామని కోళ్ళు పెంచుతాం. మేకలు ఇంతకుముందు పెంచేవారు ఎక్కడ కనపడలేదు. నాకు ఎక్కువగా కోళ్ళు పెంచుతాం. ఒక కోడి కనపడలేదు అనుకోండి, తిరుగుతామా కనపడుకుని? ఎందుకు తిరగం? కోడి కనపడకపోతేనే తిరుగుతాం. దేవుడు తన స్వరత్వమిచ్చి కొన్న దేవుడు తన స్వరత్వమిచ్చి కొన్న పిల్లలు మీరు, ఆయన పిల్లలు. తప్పిపోయిన దాన్ని ఆయన వెతుకుతాడు. కాపరి తన గొర్రె కనపడపోతేనే 99 గొర్రెలు ఎక్కడ విడిచిపెట్టేశాడు? అడవిలో విడిచిపెట్టేశాడంట. అడవి ఏంటి? ఫారెస్ట్. ఈ సమాజంలో క్రూర మృగాలు ఉంటాయి. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగేద్దామని తిరుగుతుందట. సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మింగేద్దామని తిరుగుతున్నాడు. ఇలాంటి అడవిలో తన సంఘాన్ని వదిలిపెట్టి ఆ తప్పిపోయిన ఆ మనుషుడి కొరకు, తప్పిపోయిన కుమారుడు కొరకు, కుమారుడు అంటారు కదా, కుమారులే నేను పిల్లలు కదా, నేను ఆడపిల్లని కదా అనుకుంటారు మీరు. నేను ఇందాక కుమారుడు అనే పదానికి అర్థం ఏంటని వెతికానండి. కుమారుడు అనే పదానికి అర్థం ఏంటని వెతికాను. కుమారుడు అన్న పదానికి అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక వారసుడు. ఆధ్యాత్మిక వారసుడు. మీరందరూ కుమారులే, కుమార్తెలు అనుకుంటున్నారేమో. దేవుడు మాట్లాడేటప్పుడు ఎక్కువగా ఏమని మాట్లాడతాడంటే, దేవుడు కుమారుడు ఆదికాండంలో ఉంటుంది ఈ మాట. దేవుడు కుమారుడు నల్లు కుమార్తెలు అని ఉంటారు. అంటే నల్లు పుట్టినలందరూ కుమార్తెలను, దేవుని పుట్టినలందరూ కుమారులనే కాల్చారు. దేవుని భయము కలిగి ఎవరైతే ఉన్నారో వారందరూ కుమారులే. ఇంకా ఏమన్నానంటే దైవ సంబంధము కలిగిన వారు, దైవ సంబంధము కలిగిన వారు కుమారులు అనే పదానికి అర్థం. ఇంకొక మాట ఏంటంటే ప్రేమ యొక్క సంకేతం. అది ప్రేమకు సంకేతం. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనము నశించపోకుండా నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను మన వరకు అనుగ్రహించిన తండ్రి కనపడతాడు మనకి. యోహాను సువార్త 3:16 గుర్తుందా వాక్యం? ఈ వాక్యాలన్నీ కంటతో చేయలేడు మనకి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు ద్వారా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆయన ఎందుకు అనుగ్రహించాడంటే మనెవ్వరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని మనందరినీ రక్షించుకోవడానికి ఆయనే, దేవుడే మన వరకు మనకు బదులుగా ఆయన ప్రాణం పెట్టి మనం రక్షించుకున్నాడు. వదిలిపెట్టాడు. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ చిక్కులో ఉన్నా ఆయన విడిపించి తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన నిన్ను వెతుకుతున్నాడు. నా కాపరి ఎప్పుడు వస్తాడా చూడాలంటే, నా కాపరి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలంటే. ఎలా ఎదురు చూడాలి? ఆయన వాక్యం వింటూ ఆయన కోసం, ఆయన కొరకు ప్రార్థన చేస్తూ, ఆయన కొరకు ఎదురు చూసేవాడు ఉన్నాడు. ఇంకా ఏం రాసాడు చదువుతామండి. గొర్రెల గురించి ఏం రాశాడంటే
తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను వెతుకుదును. నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఏంటంట, చీకటి గల మబ్బు దినమందు, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించి. చీకటి గల మబ్బు దినం, చీకటి పడితే కొన్ని గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? కొన్ని ప్రదేశాలు ఉన్నాయి, వెళ్ళకూడని ప్రదేశాలు. చీకటి పడితే వెళ్ళకూడని ప్రదేశాలు ఉన్నాయి. పొద్దున్న మందిరానికి వచ్చి సాయంత్రం చీకటి పడేటప్పటికి ఏ చెట్టు కిందో 2000 ఇలా పట్టుకుని కూర్చుంటాయి ఈ గొర్రెలు, లేకపోతే ఇలా పట్టుకు కూర్చుంటాయి. చీకటి గల ప్రదేశం నుండి వారిని తప్పించి నశించిపోకుండా తప్పిస్తాడు. ఏ చీకట్లో ఏ ప్రమాదంలో చిక్కుపోకుండా నువ్వు తప్పించే దేవుడు, నేను వెనకే దేవుడు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మనం కలిగి ఉన్నాం. ఇంకా ఆయా జనములో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురము స్థలమందును వాటిని మేపుదను. ఇది గొర్రె గురించి మాట్లాడుతున్నట్టు ఉందండి. అసలు గొర్రె గురించి మాట్లాడుతున్నట్టు ఉందా? చూడండి, ఆయా జనము నుండి, జనం ఉండదా, వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో నుండి, దేశంలో గురించి మాట్లాడతారు, గొర్రె గురించి మాట్లాడినప్పుడు వాటిని సమకూర్చి వాటిని స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీదను దేశమందున. ఈ గొర్రె గురించి మాట్లాడే మాట కాదు, ఆయన స్వార్థం ఇచ్చి కొన్న నీ గురించి నా గురించి మాట్లాడుతున్న మాట. ఆయన స్వార్థం ఇచ్చి కొన్న మన గురించి మాట్లాడుతున్న మాట. ఆయన నిన్ను నన్ను వెతకడానికి ఈ లోకంలోనికి వచ్చినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుగను. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేత స్థలమందు అవి వేయను. ఏమర్థమవుతుంది మనకి? ఉన్నత స్థలములకి గొడ్డికి సంబంధం ఏంటి? నువ్వు ఆయన మాట వింటే, ఆయన స్వరత్వం ఇచ్చి ఆయన నిన్ను కొన్నాడు కనుక నువ్వు ఆయన మాట వింటే నిన్ను ఉన్నత స్థలంలో ఉంచుతాడు దేవుడు. ఉన్నత స్థలంలో గొప్ప జనములకు నిన్ను గొప్ప చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ ఉంచుతాడు? మీ కుటుంబంలో ఉన్నత స్థితిలో ఉంచుతాడు, మీ గ్రామంలో ఉన్నత స్థితిలో ఉంచుతాడు, మీ పట్టణంలో ఉన్నత స్థితిలో ఉంచుతాడు, మీ రాష్ట్రం, మీ దేశంలో ఉన్నత స్థితిలో ఉంచగల దేవుడు. ఉన్నత స్థలములలో నిన్ను ఉంచగల దేవుడు. ఇంకేమన్నాడు? నేను నా గొర్రెలను నెప్పి పొరను పెట్టదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలి వేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను. సందర్భంలోనూ కొన్ని గొర్రెలు ఏం చేస్తాయంటే సంఘంలో చక్కగా మేత మేస్తున్న గొర్రెలను చెడగొడతాయండి. సంఘంలో చక్కగా మేత మేస్తున్నా అంటే సంఘంలో దైవజనం చెప్పే వాక్యం శ్రద్ధగా వింటున్నప్పుడు ముందు చూపిస్తారన్నమాట. రేట్ చూడలేదు, లేకపోతే ఏదో బొమ్మ ఉంటుంది అది చూపిస్తారన్నమాట, లేకపోతే ఏదో జరుగుతుంది అక్కడ చూడు, ఏదో జరుగుతుంది బయట, ఏదో గొడవ జరుగుతుంది. చెడగొట్టే గొర్రెలు ఇవి, చెడగొట్టే గొర్రెలు. మందిరానికి వెళ్తున్నప్పుడు కూడా ఈరోజు అక్కడికి వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్దాం, మందిరంకి వచ్చేవారు వెళ్దాలే. ఇవి చెడగొట్టే గొర్రెలు అన్నమాట. వాటి నుండి తప్పించుకోవాలి, తెలివి గల గొర్రెగా మనం ఉండాలి. ఏంటంటే
తోలి వేసిన దానిని అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాపరి, నువ్వు అందరినీ చెడగొట్టేస్తున్నావు, నువ్వు అందరినీ చెడగొట్టేస్తున్నావు, నువ్వు నాకు మంచిగా నీ వల్ల మిగతా వాళ్ళందరూ చెడిపోతున్నారు, నీ మాట సరిగా లేదు, నీ ప్రవర్తన సరిగా లేదు, నీ బుద్ధి సరిగా లేదు, బుద్ధి మార్చుకో, లేకపోతే నువ్వు మందిరాన్ని మానే అని ఒక్కొక్కసారి కాపరి తోలివేస్తాడు, బెదిరిస్తాడు కాపరి. ఎందుకు? మిగతా గొర్రెలు చెదిరిపోకుండా, మిగతా సంఘం అంతా చెదిరిపోకుండా ఉండడానికి ఒకరికి బుద్ధి చెప్తాడు. ఆ బుద్ధి చెప్పినప్పుడు ఆ గొర్రె కొంతమందిని కూడగట్టుకుంటాడు. అలాంటి ఆ తోలి వేసిన దాన్ని కూడా ఏదో ఒక రోజు ఆ తోలి వేసింది ఏం చేస్తుంది? తోలి వేసిన తర్వాత సంఘంలో ఉండకుండా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి. బయట ఏముంటాయి? బయట ఏంటది? దేంతో పోల్చాడు? అడవితో పోల్చాడు. బయట అడవితో పోల్చాడు. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఏదో ఒక రోజు గాయపడుతుంది. తప్పిపోయిన గొర్రె, అంత తోలు వేయబడిన గొర్రె ఏదో ఒక రోజు గాయపడుతుంది. ఆ గాయపడినప్పుడు మరలా ఆ గాయాన్ని కట్టడానికి కాపాడతాడు. మరలా ఆ గాయాన్ని కట్టడానికి కాపరి వెళ్తాడు. బాబు ఇంకా ముందు ఎలా ఉన్నావు, ఇంకా ఎలా ఉండద్దు, నువ్వు రేపు నుంచి మందిరానికి వచ్చి నీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు, నువ్వు మరలా నీ ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ ఆత్మీయ స్థితిని నీవు కొనసాగి తోలివేయబడిన దాన్ని మళ్ళా తోలుకుని వచ్చింది. తోలివేయబడిన దాన్ని మళ్ళా తోలుకొని వచ్చిందని అంటే ఇదే అర్థం. దండించిన విశ్వాసి బయటకు వెళ్ళిపోయినప్పుడు, మరలా గాయపడినప్పుడు లేదా తప్పిపోతున్నప్పుడు మరలా కాపరి బుజ్జగించి తీసుకొస్తాడే, మరలా బుజ్జగించి తీసుకొస్తాడు. ఇంకేం రాశాడు చూద్దాం. తోలి వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టు కట్టెదను, దుర్బలంగా ఉన్న వారిని బలపరచుదును, అయితే క్రొవ్విన వాటికి దుర్బలంగా ఉన్నదాన్ని బలపరచుదును. అయితే ఇది జాగ్రత్తగా చూడాలి. ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకు లోబడిన ఏం చేస్తారంటే దేవుడు, ఎన్నిసార్లు గద్దించినా గద్దింపుకు లోబడలేదు అనుకోండి. అయితే క్రొవ్విన వాటిని బలముగల వాటిని శిక్షను మేత పెట్టి లయపరిచెదను. ఏంటా శిక్ష? మనము ఈ లోకంలో ఈ లోక జీవితం ముగించిన తర్వాత పరలోకము, నరకం. ఈ లోక జీవితం ముగించిన తర్వాత పరలోకము, నరకము. ఎక్కడుంటాం మనం? దేవుని మాట వింటే ఎక్కడుంటాం? దేవుని మాట వినకపోతే ఎక్కడుంటాం? దేవుని మాట విన్న మనము ఆయనతో నిత్య రాజ్యంలో వారసులుగా మనం ఉంటాం. దేవుని మాట వినని, దేవుని గద్దింపుకు లొంగని, ఆ వెతికినప్పుడు దొరకని, ఎదురు చూడని ఈ గొర్రెలు ఎక్కడ ఉంటాయంటే నిత్య నరకం. అక్కడ అగ్ని ఆరదు, కావదు. ఈ అగ్ని ఎందుకు ఆరదు తెలుసా? ఆ అగ్ని ఆ రాజయ్యదే ఆయన శ్వాస వలన అంట. ఆ వచనం నాకు గుర్తులేదు కానీ ఆయన శ్వాస వలన, ఆయన శ్వాస ఆగిపోతుందండి. ఆయన అగ్ని ఆరదు, ఆయన శ్వాస ఆగాలి, అప్పుడు అగ్ని. ఆయన శ్వాస ఆగే దేవుడా? లేదు. ఆయన శ్వాస ఆగదు, అగ్ని ఆరదు. ఈ పురుగు చావదు. నిరంతరము కాలుతూనే మండుతూనే నిత్య నరకాన్ని అనుభవించే వారం మనం ఉండకూడదు. దేవుని మాటకు లోబడి ఆయనను అనుసరించే వారంగా మనం ఉండాలి. ఈ శిక్షను మేత వరకు మనం వెళ్ళకూడదు. ఆయన గద్దింపుకు లోబడే వారంగానే ఉండాలి. ఎక్కడ ఇది తప్పిపోతే జరుగుతుంది? ఎక్కడ తప్పిపోతే జరుగుతుంది? మందిరంలో తప్పిపోతే జరుగుతుంది. రెండవ ఉపమానం ఏం చెప్తున్నాడు ఈయన? మొదటిది, తప్పిపోయిన గొర్రెను
వెతికే దేవుడు మనకు కనపడుతున్నాడు. అది దొరికినప్పుడు ఆయన భుజాల మీద ఎక్కించుకుని తీసుకొస్తాడంట చుట్టుపక్కల అందరినీ. బాబు ఈ గొర్రె ఈ విశ్వాస తప్పిపోయాడు కదా, ఈ విశ్వాసం మరలా మందిరంలో ప్రవేశించాడు, ఆయన గురించి ప్రార్థన చేయండి, మనందరం సంతోషిద్దాం అంటారంట. విశ్వాసి తప్పిపోయి మరలా తిరిగి వచ్చినప్పుడు మనందరికీ సంతోషమే. ఆ సంతోషంతో ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా? ఒక తల్లికి 10 వెండి నాణాలు ఉన్నాయి. ఈ వెండి నాణాలు దేనికి గుర్తు అంటే వివాహ సంబంధానికి గుర్తు. ఈ వెండి నాణాలు పెళ్లి కానుకకు గుర్తు. ఇది నా ఊహ. పెళ్లి నిశ్చయమైన తర్వాత గిఫ్ట్లు ఇచ్చుకుంటారు కదండి, ఇచ్చుకోరా? నా భార్యకు నాకు వివాహం నిశ్చయమైన తర్వాత మొదటి పెళ్లి కార్డు పట్టుకొచ్చినప్పుడు నేను బైబిల్ పంపించాను. అలాగే ఈ కుమార్తె ఇక్కడ ఉన్న స్త్రీ, ఏ స్త్రీకైనా 10 విన్నాను అనగా విన్నాను ఎక్కడి అంటే పెండ్లు కుమారుడు గిఫ్ట్గా ఇచ్చి అనుకుంటున్నాడు. పెండ్లు కుమారుడు యోధా సాంప్రదాయంలో గిఫ్ట్లు ఇచ్చే సాంప్రదాయం ఉంటుంది. ఆ పెండ్లి కానుక ఇచ్చే సాంప్రదాయంలో ఇది కూడా ఒకటి. 10 వెండి నాణాలు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఈ 10 వెండి నాణాలు ఒకవేళ ఒక దండగా పుచ్చుకుందేమో. దండగా కాసుల పేరు అంటారు కదా, కాసుల పేరు ధరించుకున్న ఈమె అందులో కనపట్లేదు. మీరు అందరూ ఒకసారి నవ్వండి, పళ్ళు కనపడి. ఇలా పళ్ళు కనపడినప్పుడు ఓ పన్ను లేదనుకోండి ఎలా ఉంటది? చూసుకోండి అంట. చూడటానికి అందంగా ఉండదు కదండి, చూడటానికి అందంగా ఉండదు. ఈ కాసుల పేరు ధరించుకున్నప్పుడు ఒక నాణ్యము లేదనుకోండి, అప్పుడు కూడా అలాగే ఉంటుంది. చెలికత్తెలందరూ అడుగుతున్నారు, అమ్మా నీకు ఇచ్చిన 10 కాసుల్లో ఒకటి కనపడలేదు. వెంటనే కంగారు చేసింది. పెండ్లు కుమారుడికి నేను సమాధానం చెప్పాలి. నీకు ఇచ్చిన గిఫ్ట్ ఏదంటే పెళ్లికి ముందు నీకు ఇచ్చిన గిఫ్ట్ పోగొట్టుకున్నావు, ఇంకా సంసారం ఏ రీతిగా చేస్తావు నువ్వు, నీకు అసలు బాధ్యత లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళి ఆగిపోతాడు. అక్కడ ఉన్న సాంప్రదాయం ప్రకారం పెళ్ళి ఆగిపోతుంది, బంధము తెగిపోతుంది, పెళ్లి బంధము తెగిపోతుంది. ఈమెకి ఇచ్చిన ఈ 10 నాణాల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఏం తెగిపోతుంది? బంధము తెగిపోతుంది. ప్రభు నీతో నాతో నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడు, అవునా కదా? ఆయన మనతో నిశ్చితార్థం చేసుకుని వెళ్ళాడు. ఆయన పెండ్లి కుమారుడిగా 2వ రాకడలో రాబోతున్నాడు. ఆయన పెండ్లి కుమారుడిగా 2వ రాకడలో రాబోతున్నాడు. నీకు ఇచ్చిన తలాంతులలో ఏ ఒక్కటి పోగొట్టుకోవడం ఆయన ఇష్టపడడు. ఒక్కటి పోగొట్టుకున్నా ఆయనతో బంధం తెగిపోతుంది, ఆయనతో ఇచ్చే రాజ్యాన్ని కోల్పోతాం. మీకు ఇచ్చిన తలాంతులు ఏమై ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోండి. నాకు ప్రార్థించే తలాంతి ఇచ్చాడు, వాక్యము చదివే తలాంతి ఇచ్చాడు, పాటలు పాడే తలాంతి ఇచ్చాడు, అనేక మంది గురించి ప్రార్థించే ఆ ప్రార్థన ఆత్మ ఇచ్చాడు, స్వస్థత కరువు ఇచ్చాడు అని ఎన్నో తలాంతులు. ఈ రకంగా నువ్వు కుటుంబాన్ని చక్కగా చూసుకోగలవు. నీకు ఇచ్చిన బాధ్యత ఏది, నువ్వు ఏం పని చేస్తున్నావో, నీకు చక్కగా వంట చేయడం వచ్చిందనుకోండి అదొక తలాంతు. నీకు చక్కగా చదవడం వచ్చిందనుకోండి అదొక తలాంతు. దేవుడు ఈ లోకంలో నిన్ను గొప్ప చేయడానికి అనేక రకాలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఈ తలాంతులో దేవుని కొరకు ఉపయోగించాలి. ఏది నీ సాతాను కొరకు ఉపయోగించేదిగా ఉండకూడదు. ఆయన 2వ రకంలో నేను నీకు ఇచ్చిన తలాంతులు నాకు లెక్క చెప్పు అన్నప్పుడు లెక్క చెప్పాలి. ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో నీవు నేను నిలబడాలి అంటే ఏ తలాంతు కూడా
పోగొట్టుకోకూడదు. ఈ స్త్రీ తనకిచ్చిన 10 వెండి నాణాల్లో ఒకటి పోగొట్టుకుంది. ఏం చేసిందంటే దీపం వెలిగించింది. దీపము వాక్యానికి సాదృశ్యం. దీపము వాక్యానికి సాదృశ్యం. ఈ వాక్యము నా పాదములకు 119వ కీర్తనలో రాయబడి ఉంటుంది. ఈ వాక్యము నా పాదములకు దీపము. ఆ దీపం ఉంటే మన దారి చక్కగా కనబడుతుంది. దీపం లేదనుకోండి, చీకట్లో మన దీపం ఎలాగేస్తాం, ఏ గోడ గుద్దుకుంటాం, ఏ చెట్టు గుద్దుకుంటాం. దీపము నీ వాక్యము నా పాదములకు దీపము. ఈ దీపాన్ని వెలిగించిందంట ఎవరు? 10 వెండి నాణాల్లో ఒక నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ. మనం కూడా ఈ దీపాన్ని వెలిగించాలి. దేవుడు మనకిచ్చిన ఈ దీపాన్ని వెలిగించాలి. నీ హృదయంలో ఏది పోగొట్టుకున్నావో దేవుడికి ఇష్టమైనది. నీ హృదయంలో ఏది పోగొట్టుకున్నావో. నాణ్యం పోగొట్టుకుంది, మంచం లేపిందండి. మంచం మీద చీపేసి తుడిచింది, మొత్తం టేబుల్ లేపింది, కుర్చీలన్నీ తీసింది, అన్ని తీసేసి శుభ్రంగా తుడిచింది. అది అంతా చోట పోగొట్టింది. అందులో వెతికింది, వెంటనే దొరికింది. మన చెలికత్తెలందరూ ఎదుగో సహోదరులారా అనండి, నా నాణ్యం దొరికింది. నా బంధము తెగిపోదు, నా బంధము తెగిపోదు. నా వరుడి కోసం నేను ఇవి జాగ్రత్తగా దాచుకుని ఉంచాను. వీటిని నా వరుడికి చూపించి నేను ఆయనతో బంధాన్ని నిలుపుకుంటాను, ఆయనను పెళ్లి చేసుకుంటాను. ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి, ప్రియ సహోదరుడా, ఏదైతే పోగొట్టుకున్నావో దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకునేది, అది మరలా వెతకాలి అంటే ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ వాక్యం అనే దీపాన్ని వెలిగించి వెతుకు. ఈ వాక్యం అనే దీపాన్ని వెలిగితే ఖచ్చితంగా దొరుకుతుంది. దానితో దేవుణ్ణి స్తుతించు, దానితో దేవుణ్ణి గణపరచు. దానితో దేవుణ్ణి స్తుతించి గణపరిచినప్పుడు ఆయన ఎంతగా సంతోషిస్తాడంటే ఆయన రాజ్యంలో నిన్ను తలగా నియమిస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను తలగా నియమిస్తాడు. మొదటిది సంఘంలో తప్పిపోయిన కుమారుని మనం చూస్తున్నాము. రెండవది దేవునితో గల బంధాన్ని తెచ్చుకున్న కుమారుని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇంటి నుండి తప్పిపోయిన కుమారుని మనం చూసాం. ఈ కుమారుడు ముందు ఎక్కడ తప్పిపోయాడు? నీ కుమారుడు, నీ కుమార్తె, నీవు నేను సంఘంలో ఏ విషయంలో తప్పిపోతున్నామో మనం పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో దేవునితో బంధాన్ని తెలుపుకుంటున్నామో అది దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో ఇంటి నుండి అంటే దేవుని ఇంటి నుండి దేవుని నిత్యత్వంలో చేరడానికి ఆటంకంగా ఉందో దాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ 2 విషయాల్లో పరిశీలన చేసుకుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఏమంటాడు చిన్న కుమారుడు? ఒకసారి చదువుదామని చదువు ముగించుకుందాం.